చేసేటప్పుడు సార్ ఈ అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, ధ్యానం అంతకుముందు అర్ధగంట, గంట చేస్తే అది కొంతవరకు ఉంటుండే. ఆ కాన్ఫిడెన్స్ గాని, ఆ పీస్‌నెస్ గాని ఉండేది. కానీ ఇప్పుడేంటంటే అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ త్రూ ఔట్ ద డే మొత్తం డే గూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటము, క్లియర్‌గా ఉండటము. అంతకుముందు ధ్యానం చేసినా కూడా మధ్య మధ్యలో స్లీపీగా అనిపించడము. ఏదో మార్నింగ్ ధ్యానం చేసిన తర్వాత అది కొంతవరకు కంటిన్యూ అయ్యేది. మళ్ళీ తర్వాత స్లీపీగా, డ్రౌజీగా అనిపిస్తుండే. కానీ ఈ అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఆలోచనలో క్లారిటీ, స్పష్టంగా ఉండటము, కొంచెం ధైర్యం ఎక్కువగా ఉండటము హ్మ్. అండ్ చాలా క్లియర్‌గా ఏదో గాల్లో తేలుతున్నట్టు అంత క్లియర్‌గా ఉంది సార్. బావుంది కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా. అలాగే కొనసాగించండి. రోజు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు కనీసం 2 సార్లు చేయాలి. సమస్య పెద్దది ఉన్నవాళ్ళు 3 సార్లు చేయాలి. యెస్. వీటిలో పెట్టుకోండి. ఇంతకుముందు కూడా ప్రశాంత్ గారు వచ్చారు. క్లాసులలో మధ్యలో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయారు. వేరే క్లాసులు జరిగినప్పుడు. ఆహ్, అంటే ఈ క్లాస్‌కి రావడం ఒక అర్హత. మీలో ఉన్న ఒక పట్టుదల, కసియే మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. ఆ పట్టుదల, కసిని చివరి వరకు కొనసాగిస్తేనే ఈ 11 రోజులు మీరు హాజరవ్వగలుగుతారు. లేదనంటే ఆరంభ శూరువులాగా ఒకరోజు వచ్చి, ఒకరోజు మానేయడం. అలా రేపు చూసుకుందాంలే అని వదిలేయడం జరుగుతుంది. చేసేటప్పుడు సార్ ఈ అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, ధ్యానం అంతకుముందు అర్ధగంట, గంట చేస్తే అది కొంతవరకు ఉంటుండే. ఆ కాన్ఫిడెన్స్ గాని, ఆ పీస్‌నెస్ గాని ఉండేది. కానీ ఇప్పుడేంటంటే అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ త్రూ ఔట్ ద డే మొత్తం డే గూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటము, క్లియర్‌గా ఉండటము. అంతకుముందు ధ్యానం చేసినా కూడా మధ్య మధ్యలో స్లీపీగా అనిపించడము. ఏదో మార్నింగ్ ధ్యానం చేసిన తర్వాత అది కొంతవరకు కంటిన్యూ అయ్యేది. మళ్ళీ తర్వాత స్లీపీగా, డ్రౌజీగా అనిపిస్తుండే. కానీ ఈ అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఆలోచనలో క్లారిటీ, స్పష్టంగా ఉండటము, కొంచెం ధైర్యం ఎక్కువగా ఉండటము హ్మ్. అండ్ చాలా క్లియర్‌గా ఏదో గాల్లో తేలుతున్నట్టు అంత క్లియర్‌గా ఉంది సార్. బావుంది కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా. అలాగే కొనసాగించండి. రోజు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు కనీసం 2 సార్లు చేయాలి. సమస్య పెద్దది ఉన్నవాళ్ళు 3 సార్లు చేయాలి. యెస్. వీటిలో పెట్టుకోండి. ఇంతకుముందు కూడా ప్రశాంత్ గారు వచ్చారు. క్లాసులలో మధ్యలో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయారు. వేరే క్లాసులు జరిగినప్పుడు. ఆహ్, అంటే ఈ క్లాస్‌కి రావడం ఒక అర్హత. మీలో ఉన్న ఒక పట్టుదల, కసియే మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. ఆ పట్టుదల, కసిని చివరి వరకు కొనసాగిస్తేనే ఈ 11 రోజులు మీరు హాజరవ్వగలుగుతారు. లేదనంటే ఆరంభ శూరువులాగా ఒకరోజు వచ్చి, ఒకరోజు మానేయడం. అలా రేపు చూసుకుందాంలే అని వదిలేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.